వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంటా బయట మటుకి మనశ్శాంతి అనేది ఏర్పడదు. ఏదో చికాకు, ఎందుకున్నామా ఏం చేస్తున్నామా అనే భావంతో ఎక్కువగా ఉంటారు. రూపాయి డబ్బులు వస్తుంది, ఒక రూపాయికి ఖర్చు ఉంటుంది. ఎంత నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది మన చేతిలో లేకుండా పోతుంది. చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే లగ్న షష్టమాధిపతి పంచమంలో ఉండడం కూడా కొంతవరకు మంచిదే. అయితే రవితో కలిసి ఉన్నారు, శత్రువుతో కలిసి. ఇటువంటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవాలి. 10 మంది సలహాలు తీసుకుని ఆ నిర్ణయం కరెక్టా కాదా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశివారు అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా ఉంటుంది. తృతీయాధిపతి అయిన చంద్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు. అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, మానసికంగా కుంగిపోవడం ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు మనకి ఇలా జరుగుతుందా అన్న ఒక భావన ఎక్కువగా ఏర్పడుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇటువంటి జరుగుతుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనసు సంకల్పంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు విషయంలో ముఖ్యంగా ఎవరికైనా సరే అప్పు ఇవ్వదలుచుకుంటే ఇవ్వకుండా జాగ్రత్త పడడం చెప్పదగింది. ఒకవేళ మీరు అప్పు ఇస్తే తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుంది. మనం అడిగితే పాపం, ఇవ్వకపోతే కోపం, ఇలా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా ఉంటే తప్పుకోవడం అనేది చెప్పదగింది. అదేవిధంగా సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ అతి స్నేహితుల వల్ల విద్యను పక్కదారి పట్టే అవకాశం గోచరిస్తుంది. అందరినీ అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, లేకపోతే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.